వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే, నేను బీకే రెడ్డి, ఆథర్ అండ్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. I teach English as a neuromuscular activity like cycling, swimming, flute or guitar with right material, method and practice through mind talk, self talk and cross talk. ఈ వీడియోలో మనం యూనిట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. దీనికి టూల్స్ కూడా అనొచ్చు. ఎందుకు టూల్స్ అంటున్నాం అంటే ఇది మీ మాట్లాడడానికి సపోర్ట్ చేసే అంశాలు. టూల్స్ ఆఫ్ స్పీచ్ లేదా యూనిట్స్ ఆఫ్ స్పీచ్లో ముఖ్యంగా మనం మాట్లాడే మాటల్లో మన కాన్వర్జేషనల్ ఇంగ్లీష్లో మొత్తం 3 రకాల మాటలే ఉంటాయి. ఆ 3 రకాల మాటలు తెలుసుకొని ఆ ప్యాటర్న్లో మనం మాట్లాడే అభ్యాసం చేస్తే మొదటంలాగానే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇక్కడ మొదటిది ఏంటంటే ఈ టూల్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది ఏంటంటే స్టేట్మెంట్స్. అంటే మనం మాట్లాడే మాటల్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఐఎమ్ బీకే రెడ్డి, ఐఎమ్ ఎ టీచర్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఇలాంటి మాటలు ఇది స్టేట్మెంట్ రూపంలో ఉంటాయి. ఓకే, ఇవి మనం మాట్లాడే మాటల్లో ప్రధానమైనవి ఈ రకమైన మాటలు. వీటిని మనం ఎప్పుడైనా మనం నేర్చుకునే క్రమంలో ఏంటంటే భాషల్ని మాటల యొక్క ప్యాటర్న్స్తో నేర్చుకుంటాం కనుక ఒక స్టేట్మెంట్ నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ క్రియేటివిటీ ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఆ ప్యాటర్న్స్ మీద ఫోకస్ చేయాలి. స్టేట్మెంట్స్. రెండవది, మనం స్టేట్మెంట్స్లో మీకు తెలుసు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటాయి. అవి మనం ఎలా వాటిని చేయాలనేది తర్వాతి వీడియోలో మనం తెలుసుకుందాం. రెండవ రకం మాట క్వశ్చన్స్. మనం ఎక్కడికైనా వెళ్తే రియల్ లైఫ్లో మనం చెప్పే సమాచారం చెబుతాం మాటల రూపంలో, స్టేట్మెంట్ రూపంలో. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మనం ప్రశ్నలు వేస్తాం. అంటే మన సంభాషణల్లో మనం మాట్లాడే మాటల్లో స్టేట్మెంట్స్తో పాటు క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మనం క్వశ్చన్ వేయటం కూడా మనం నేర్చుకుంటే, ఆ ప్యాటర్న్ మనకు తెలుసుంటే అదే ప్యాటర్న్లో మనం ఎన్నో క్వశ్చన్స్ వేయగలుగుతాం. చెప్పే విషయం చెప్పగలుగుతాం. అవసరమైన వాటి తెలుసుకునేందుకు క్వశ్చన్. సపోజ్ మీరు ఒక బ్యాంక్ వెళ్ళారనుకోండి. బ్యాంక్ వెళితే మీరు ఈ 2 వాడుతారు. ఎలా అంటే ఐ వాంట్ టు ఓపెన్ అన్ అకౌంట్ అంటారు మేనేజర్ దగ్గరికి వెళ్ళి. హౌ కెన్ ఐ ఓపెన్ అన్ అకౌంట్? వాట్ డూ ఐ నీడ్ టు ప్రొడ్యూస్ టు ఓపెన్ అన్ అకౌంట్? వేర్ కెన్ ఐ డిపాజిట్ ది క్యాష్? అంటే స్టేట్మెంట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్యాటర్న్ మీకు తెలిసి ఉండాలి. ఈ ప్యాటర్న్ తెలిసి ఇదే ప్యాటర్న్లో మీరు అభ్యాసం చేస్తే, ప్రాక్టీస్ చేస్తే మీ మాట్లాడే స్థాయి విస్తృతం అవుతుంది. అంటే ఎలాంటి మాటలైనా మీరు మాట్లాడగలుగుతారు. ఈ రెండింటిని వీటి యొక్క సింటాక్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం తర్వాత వీడియోలో. అంటే వాటి యొక్క వర్డ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టేట్మెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ. మూడో మాట ఏంటంటే ఈ 2 కాకుండా షార్ట్ ఎక్స్ప్రెషన్స్, రియల్ లైఫ్ స్మాల్ టాక్ ఎక్స్ప్రెషన్స్ కూడా అంటాం. అంటే చిన్న చిన్న మాటలు. ఇవి స్టేట్మెంట్స్ కావు, క్వశ్చన్స్ కావు, కానీ మనం మాట్లాడే భాషలో ఇవే ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ, వెల్కమ్, నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఓకే, ఇట్లాంటి సీ యూ, క్యాచ్ యూ లేటర్, బాయ్, ఇలాంటి మాటలు రియల్ లైఫ్లో మాట్లాడే మాటలు కూడా మీరు నేర్చుకొని అవి ఎప్పుడెప్పుడు వాడాలో కూడా తెలుసుకుంటే వాటిని రెగ్యులర్గా ఇంతకుముందు చెప్పినట్టుగా నేర్చుకున్న అంశాలని మీరు మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్ రెగ్యులర్ బేసిస్లో చేయాలి. ఈ 3 మాటల్ని మీరు ఇలాంటి అభ్యాసం రోజువారీగా చేస్తే మీకు మాట్లాడడం అలవాటుగా మారుతుంది, ఈజీగా మాట్లాడగలుగుతారు. స్టేట్మెంట్ యొక్క ప్యాటర్న్ మనం తెలుసుకుందాం. మనంతా భాషను ఇప్పుడు ప్యాటర్న్స్ రూపంలో నేర్చుకుంటున్నాం, గ్రామర్ కాదు. వాటి యొక్క క్రమం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మూవీ చూసి ఉంటే శ్రీదేవి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమెకు చిన్న చిన్న మాటలు నేర్పిస్తారు. రియల్ లైఫ్లో వాడే మాటలు నేర్పిస్తారు. ఒక సీన్, చాలా ఇంపార్టెంట్ సీన్ ఉంది ఆ మూవీలో. ఏంటంటే ఆ మూవీలో ఒకరోజు శ్రీదేవి ఇన్స్టిట్యూట్కు లేట్గా వెళ్ళి ఉంటుంది, ఇంగ్లీష్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్కి. డోర్ దగ్గర ఉండి ఆమె పర్మిషన్ కోసం అడుగుతుంది. మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. ఆమె ఆ మాటను తయారు చేయలేదు. ఆమె గ్రామర్ ద్వారా ఆ మాటను ప్రిపేర్ చేయలేదు. ఆమె ఆ మాటని నేర్చుకుని ఉంటుంది. ఆ స్టేట్మెంట్ని,
ఎక్స్ప్రెషన్ని నేర్చుకుని ఉంటుంది. మే ఐ కమ్ ఇన్ సర్. సో మాస్టర్ ఏమంటాడంటే యూ మే అంటాడు, రమ్మంటాడు. ఆమె తన ప్లేస్కి వెళ్ళి మళ్ళీ అంటుంది మే ఐ సిట్ సార్ అంటుంది. చూడండి ఇక్కడ మే ఐ కమ్ ఇన్ యొక్క ప్యాటర్న్లోనే మే ఐ సిట్ సార్ అని అడుగుతుంది. అలానే ఇంకా చాలా మాట్లాడవచ్చు. మే ఐ గో అవుట్ సార్, మే ఐ టాక్ టు యూ సార్, మే ఐ ఆస్క్ యూ డౌట్ సార్. ఇలా ఒక స్టేట్మెంట్ కానీ ఒక క్వశ్చన్ కానీ నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో మాట్లాడే ఎబిలిటీ, క్రియేటివిటీ మనకు ఉంది. కానీ మనం అలాంటి ప్రయత్నం చేయలేదు అంతే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏంటంటే స్టేట్మెంట్స్ యొక్క ప్యాటర్న్ చూద్దాం. సాధారణంగా అయితే తెలుగులో మీకంతా తెలుగు అంతా బాగా వచ్చు కనుక తెలుగులో సాధారణం స్టేట్మెంట్ యొక్క ప్యాటర్న్ కర్త, కర్మ, క్రియగా చెప్పుకుంటాం. కర్త, కర్మ, క్రియగా చెప్పుకుంటాం. కానీ ఇంగ్లీష్లో ఇందుకు భిన్నంగా సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. సబ్జెక్ట్, వర్బ్ తర్వాత మిగతా పదాలు వస్తాయి. ఇక్కడ స్టేట్మెంట్స్ యొక్క ప్యాటర్న్ మనం తెలుసుకోవాలంటే వీటి యొక్క క్రమాన్ని తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ అగ్రిమెంట్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్లో ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా 3 వర్బ్స్ ఉంటాయి. వాటిని మనం బీ ఫామ్, హ్యావ్ ఫామ్ అండ్ డూ ఫామ్ అంటాం. సబ్జెక్టుకు ఈ మూడింటికి యొక్క అగ్రిమెంట్ మీకు అర్థమవుతే వీటిని మీరు ఎక్కడైనా వాడి స్టేట్మెంట్స్ చేయగలుగుతాం. ఇప్పుడు సబ్జెక్ట్ మీకు తెలుసు. సబ్జెక్ట్ అంటే బిగినింగ్లో సబ్జెక్ట్ను మీరు పర్సన్ అండ్ నంబర్గా మీరు అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్కి 3 పర్సన్స్ ఉంటాయి. దాన్ని మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటాం. వీని ఫస్ట్ పర్సన్ అంటాం, యూని సెకండ్ పర్సన్ అంటాం. మిగతా వాటిని హీ, సీ, ఇట్, దే వీటిని థర్డ్ పర్సన్ అంటాం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే సబ్జెక్ట్కి నంబర్ కూడా ఉంటుంది. సింగులర్ నంబర్, ప్లూరల్ నంబర్. ఈ పర్సన్ నంబర్ బేసిస్లో మనం దానికి సబ్జెక్ట్కి వర్బ్ యాడ్ చేస్తాం. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తెలుసుకోవాలంటే మీరు నంబర్ అండ్ పర్సన్ గురించిన సబ్జెక్ట్ యొక్క నంబర్, పర్సన్ సంబంధించిన అవగాహన ఉండాలి. దీనికి తగ్గట్టుగా మనం వర్బ్ పెడతాం. ఇప్పుడు మనం ఉండే 3 వర్బుల్లో బీ ఫామ్, హ్యావ్ ఫామ్, డూ ఫామ్. బీ ఫామ్ అంటే సబ్జెక్ట్ యొక్క స్థితి గురించి చెప్పే వర్బ్, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్పే వర్బ్. సి ఐ యామ్ బీకే రెడ్డి, యామ్ అనేది బీ ఫామ్ వర్బ్. ఐ యామ్ ఇన్ హైదరాబాద్, యామ్ అనేది. ఇది సబ్జెక్ట్ మారినప్పుడల్లా ఈ వర్బ్ మారుతుంది. యాము, ఈజు, ఆరు అనేది పాస్ట్ టెన్స్లో ఉండే బీ ఫామ్స్. అదే ప్రజెంట్లో ఉండే బీ ఫామ్స్. పాస్ట్ టెన్స్లో ఉండే బీ ఫామ్స్ వజ్, వర్. వీటిని మీరు సబ్జెక్ట్ మారినప్పుడల్లా మార్చే అవగాహన పెంచుకోవాలి. పెంచుకుంటే మీరు స్టేట్మెంట్స్ ఈజీగా చేయగలుగుతారు ఈ బేసిక్ ప్యాటర్న్లో. అలానే హ్యావ్ ఫామ్. హ్యావ్ ఫామ్ అనేది పొజిషన్కి సంబంధించిన వర్బ్. అంటే సబ్జెక్ట్ యొక్క పొజిషన్ గురించి చెప్పాలంటే హ్యావ్ ఫామ్ వాడతారు. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్, ఐ హ్యావ్ ఎ సన్, ఐ హ్యావ్ ఎ డాటర్. ఇట్లా అదే సబ్జెక్ట్ మారినప్పుడల్లా మళ్ళీ ఇది మారుతుంది. ఈ అగ్రిమెంట్ని, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని మనం డీటెయిల్డ్గా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంటే స్టేట్మెంట్ యొక్క ప్యాటర్న్స్లో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది ఇంగ్లీష్లో, కానీ తెలుగులో అయితే వర్బ్ చివరగా వస్తుంది. ఈ డిఫరెన్స్ ఉంటుంది తెలుగుకి, ఇంగ్లీష్కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్టేట్మెంట్స్ నేర్చుకునేటప్పుడు వాటి యొక్క ప్యాటర్న్ నేర్చుకొని అదే ప్యాటర్న్లో చాలా మాటలు మాట్లాడే ప్రాక్టీస్ మీరు చేయవలసి ఉంటుంది. సో హ్యావ్ ఎ గుడ్ టైం. గుడ్ లక్.